ప్రజలు ఇళ్లలోనే ఉండి లాక్డౌన్కు సహకరించి కరోనాను అంతం చేయాలని గుండ్లగూడెం గ్రామ సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి తెలిపారు। ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు ఎర్రా జాన్సన్, రవికుమార్లు గుండ్లగూడెం ఎస్సీ కాలనీ ప్రజలకు లాక్డౌన్ కరోనాపై అవగాహన కల్పించి మాస్కులు, డెటాల్ సోప్లను ఉచితంగా పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, హెల్త్ సిబ్బంది, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు। దగ్గు ఇవన్నీ వచ్చి శ్వాస ఆడకుండా అయి మొత్తము ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చనిపోవడమే గతి। ఇక దానికైతే మందైతే లేదు అంటే అట్లాంటి రోగం మొత్తం 183 దేశాల ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తుంది। ఇప్పుడు మనకు 10 లక్షల మందికి వచ్చింది। మన భారతదేశంలో దాదాపుగా ఇప్పటికి పాజిటివ్ కేసులు 170, ఒక 1000 వరకు 1100 దాటినాయి పాజిటివ్ కేసులు। ఇప్పటి వరకు దాదాపు ఒక 150 మంది వరకు చనిపోయింది మన దేశంలో కూడా। మన రాష్ట్రంలో కూడా చాలా మందికి అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తము వాళ్ళను అంటే గృహ నిర్బంధంలో పెట్టి గృహ నిర్బంధంలో 14 రోజులు మనిషికి ఇంకో మనిషిని కలవద్దు అన్నట్టు। అట్లా కలిస్తే ఈ రోగం లక్షణం ఏంటంటే నాకు వచ్చిందనుకో, నాకు వస్తే నేను ఎంతమందిని అయితే కలుసుకుంటూ పోతుంటా వాళ్ళ అంతమంది కూడా ఆ లక్షణాలు వస్తాయి। అంటే తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుప్పిర్లు మీద పడితే కథమే, ఇక మన లైఫ్ క్లోజ్ ఇక। అందుకనే ప్రభుత్వం ఏం చేసిందంటే లాక్డౌన్ ప్రకటించింది ఏప్రిల్ 14 వరకు। ఏంది, మన ఇంట్లో మనం ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి। మన ఇంట్లో కూడా మనిషికి కొంచెం వెడబాటు దూరం ఉండాలి। సబ్బు పెట్టి ఒక 20 సార్లు చేతులు కడుక్కోవాలి, కడిగినప్పుడల్లా ఒక 20 సెకండ్లు ఇప్పుడు మీ సిస్టర్ చెప్పింది ఇట్లాంటి కొన్ని జాగ్రత్త, ముక్కులో కంపల్సరీ మాస్కులు పెట్టుకోవాలి అనేది కొన్ని సూత్రాలు ఇవి। వీటి చేస్తే దాని కరోనా కొంచెం అరికట్టవచ్చు, అంటే ఇంకో మనిషి నుంచి ఇంకో మనిషికి సోకకుండా అరికట్టవచ్చు। ఇది అత్యంత ముఖ్యమైన విషయం, దీన్ని మనం గమనించాలని లెక్క చేయకుండా ఒక దగ్గర కూర్చొని 25 ఆడు, లేకపోతే ఒక దగ్గర కూర్చొని క్యారమ్ బోర్డు ఆడితే ఏమవుతుందంటే 25 ఆడినా 25 నేను ముట్టుకొని ఆ తర్వాత వేసిన తర్వాత నువ్వు ముట్టుకోవాల్సిందే, ఇంకోళ్ళు ముట్టుకోవాల్సిందే। దాంట్లో ఏ వరకు ఒకరికి రోగ లక్షణాలు తగిలినాయి అనుకో, మళ్ళీ మిగతా 4గురికి